రాలు ప్రతి ఆదివారం ఈ నూతనంగా మీరు మాకు ఇచ్చిన కొత్తూరు ప్రాంతాన్ని పరిచయం బట్టి వందనాలు నాయన. వాక్య ధ్యానానికి మేము సిద్ధపడుతుండగా ఏ వాక్యాన్ని మీరు మాకు అందించనై ఉన్నారు, నీ బిడ్డలతో ఏ విషయాలు మాట్లాడినై ఉన్నారు, మీరే ఈ దాసులైన నోటికి మరుగై ఉండి మాట్లాడించి మీకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి అధికార నామమున ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. పరమగీతములు 8వ అధ్యాయము 13వ వచనం. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును దాని విననిమ్ము. చాలు. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే సొలొమోను మహారాజు షులోమితికి ఈ కీర్తన రాస్తున్నాడు. ఈ కీర్తనలో ఇదొక పాట, ఇదొక గీతం. 8 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకం ఒక ఇరువురు ప్రేమికుల మధ్య జరుగుతున్న సంభాషణ వలె మనకి కనబడుతూ ఉంటుంది. అయితే 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక మాట నన్ను ఆగి ఆలోచింపచేసింది. ఈ నూతన పరిచర్యలో దేవుడు మనకి ఈ కొత్తూరులో ఇచ్చిన ఈ సేవలో దేవుడు మనకి ఇచ్చిన మందిరాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ఎందుకో ఈరోజు మందిరాన్ని గురించిన కొన్ని విషయాలు చెప్పాలి అని ఆశపడుతూ, ఉద్యానవనములలో పెంచబడుతున్న దానా అన్నాడు. సంఘాన్ని తోట, ఉద్యానవనముతో పోల్చాడు. ఇక్కడ చాలాసార్లు సంఘాన్ని చాలా రకాలుగా పోలుస్తూ ఉంటారు. గొర్రెల మందని, అలాగే తోట అని, నీటి ఊట అని, ఇలాగా. ఇక్కడ షులోమితితో అంటున్నాడు సొలొమోను, నువ్వు ఉద్యానవనంలో పెంచబడ్డావు అన్నాడు. అంటే ఉద్యానవనములలో ఒకటి కాదు, ఎక్కువే ఉన్నాయి నీ ఎదుగుదల. ఎందుకంటే షులోమితి కూడా, సొలొమోను మహారాజు ఒక ద్రాక్ష తోట కొనాలనుకున్నాడండి. అసలు యాక్చువల్గా ఆ తోట కొందాము అనుకుంటున్న సమయంలో ఆ తోట యొక్క కొనేటప్పుడంట, ఉదాహరణగా ఆ కొనే సమయంలో అక్కడ పనిచేస్తున్న వారిని కూడా పనిలో పెట్టుకున్నాడంట. ఉదాహరణకి తోట కొన్నాడు, ఇదో తోట అనుకుని దీన్ని కొన్నాడు. ఆల్రెడీ అందులో కొంతమంది పనులు ఉన్నారు. అందులో ఉన్న ఆ పని యొక్క చేసేవాడి యొక్క కూతురే షులోమితి. ఆమెను చూసి ఆమె యొక్క అందానికి మోహించిన వాడే సొలొమోను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటే ఆవిడకి ఏం అర్థం కావట్లా. రాజుగారు ఏంటి తోటలో పెరిగి నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటని. అయితే ఆయన ప్రేమలేఖ రాస్తూ 8 అధ్యాయాలు కలిగిన ప్రేమలేఖలో తన చివరిలో ఏమంటున్నాడంటే, నిన్ను ప్రేమించడానికి, నిన్ను వివాహం చేసుకోవడానికి గల ఒక కారణం చెప్పమంటారా, నువ్వు తోటలలో పెంచబడిన దానివి అని అన్నాడు. ఈ షులోమితి సంఘానికి సాదృశ్యం. తోట సంఘానికి, లేదా షులోమితి మనం చూసిన వారమైతే సార్వత్రిక సంఘానికి సాదృశ్యం, తోట సంఘానికి సాదృశ్యం. మనం కూడా ఇది దేవుని మందిరమే కదా, దేవుని మందిరంలో ఏముంటుంది, దేవుని మందిరంలో మనం ఏమి నేర్చుకోవచ్చు అని చాలామంది దేవుని మందిరానికి నిర్లక్ష్యతగా చూస్తూ ఉంటారు. ఏమున్నాయిలే దేవుని మందిరం, ఓ పాట పాడతారు, ఓ ప్రార్థన చేస్తారు, ఓ వాక్యం చెప్తారు, మొదటి ఆదివారం బల్లారాధన ఇస్తారు, లేదంటే ముగింపు ప్రార్థన చేస్తారు, అయిపోయింది, సాక్ష్యాలు చెప్తారు. ఏముందండి సంఘంలో ఏమి నేర్చుకుంటామండి, ఆ పాస్టర్ గారు ఏదో చెప్తే మేము నేర్చుకుంటాం, ఆ పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్తే ఆ అరగంట సేపు 20 నిమిషాలు ఆయన చెప్పే మాటలు వింటాం, అయిపోయింది, ఆమెను అనుకుంటాం. ఇది చాలామందికి ఒక సంఘాన్ని గురించిన అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. మందిరాన్ని ప్రేమించాలన్నా, మందిరంతో ఒక అనుబంధాన్ని చాలామంది పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే, అసలు మందిరం అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, నా పక్కన కూర్చున్న వాడికి నాకున్న సంబంధం ఏంటి, ఎందుకు మేము అందరం ఒక చోట కూర్చోబెట్టి దైవజ్ఞులు నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, ఆయన ప్రకటించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి, మేమందరం ఒక చోట కూర్చోవడంలో ఉన్న
ఆ క్రమశిక్షణ ఏంటి చాలామందికి తెలియట్లా. అందుకనే మీకు ఒక మాటలో చెప్పాలంటే, మనమందరము కూడా ప్రతి ఆదివారం పూట, ఈరోజు ఇది కొత్త ప్రాంతం కావచ్చు కానీ, ఆయా ప్రాంతాల్లో ఆయా సంఘాల్లో వీరంగుంట అయితే వీరంగుంటలో, ఈదులగుంట అయితే ఈదులగుంటలో, వసంతవాడ అయితే వసంతవాడలో ఎందుకు పెంచబడుతున్నాం, ఎందుకు రాగలుగుతున్నాం? అసలు తోటల్లో పెంచబడే వ్యక్తి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి? బైబిల్ గ్రంథంలో ఒక 7 తోటలు ఉన్నాయి. ఆ తోట యొక్క అనుసంధానాల గురించి తెలుసుకుంటే, తోటల్లో మనం పెరుగుతున్న మనకు కూడా షులోమితి ఏ విధంగా అయితే సొలొమోనుని తను ఎదిగిన ఎదుగుదలను చూసి ముచ్చటేసిందో, మన ఎదుగుదల కూడా ప్రభువు చూసి, నువ్వు కూడా సంఘం అనే తోటలో పెరిగావమ్మా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం అనే మాట అంటాడు. మొట్టమొదటి తోట చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం, 7-8 వచనాలు చదువుకుంటే, తూర్పు దిక్కున దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వదగా ఆయను తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చాలండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మొదటి తోట లేదా మొదటి ఉద్యానవనం పేరేంటంటే ఏదేను ఉద్యానవనం లేదా ఏదేను తోట. ఈ ఏదేను తోట ఏం చెబుతుంది అంటే, దేవుడంట మొట్టమొదటిగా సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశాలు, భూమిని, పురుగులు, పక్షులు అన్నీ చేసి ముందు దేవుడు సృష్టిని చేసి, దాని తర్వాత ఆ సృష్టిలో ఒక మనిషిని తయారు చేశాడు. ఆ మనిషిని ఏదేను అనే తోటలో పెట్టి, రోజు సాయంకాలం నీతో నేను కొంత ముచ్చటిస్తాను అబ్బాయి, కొంచెం నీతో నేను నడుస్తాను, మాట్లాడతాను అంటే, దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అంటే తనకు ఒక సహవాసానికి. చూడండి ఆ మాట ఆదికాండం 3వ అధ్యాయంలోనే, ప్రతి చల్లపూట వేళ దేవుడంట ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. చూడండి, మనందరికి తెలుసు, ప్రతి సాయంకాలపు చల్లపూట వేళ ఆదాము దగ్గరికి అవ్వ దగ్గరికి వచ్చి కొంతసేపు అంట ఆ తోటలో నడుస్తూ ముచ్చటించుకునేవారంట. అంటే అర్థం ఏంటి? చూడండి, కొంతమంది కాలక్షేపానికి మనం కొన్ని ప్రాంతాలు ఎంచుకుంటూ ఉంటాం. దేవుడంట సహవాసాన్ని చేయడానికి, దేవుడంట ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి ఆదాము అవ్వలతో సహవాసాన్ని చేసేవాడంట. మనకు కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అంటే, 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు దేవుడు మన ఏ సహవాసానికి పిలిచాడంట? యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి, యేసులాగా మారుతూ, యేసు తత్వాన్ని అనుభవిస్తూ, క్రీస్తు యొక్క స్వాభావిక లక్షణాలు మనలోనికి రావాలి అంటే, మనమందరము కూడా ఒక చోట సహవాసముగా కూడుకొని ఆ క్రీస్తు యొక్క ప్రబోధల గురించి నేర్చుకుంటూ, క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క తత్వము, అనగా ఆత్మఫలముల గుణాలేంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. ఈ 9 గుణాలు కలిగిన క్రీస్తును ఆత్మఫలాన్ని మనం అందరం పొందుకోవాలంటే ఎక్కడుండాలి? ఏదేను అనగా సహవాసపు తోట. చెప్పండి, ఏ తోట అంటే? మట్టు తోట లేదా సహవాసపు ఉద్యానవనము. మనం అందరం ఏ ఉద్యానానికి వచ్చాం? ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలి, దేవునితో మనం దేవునితో మాట్లాడాలి, కొంతసేపు ఆయనతో మనం గడపాలి, కొంతసేపు ఆయన్ని మనం ఎవరిని దర్శించుకునేలాగున. అందుకని దేవుని మందిరానికి రావాలి. అంతేగాని ఏం కూర వండుకున్నావు అక్క, ఏం కూర వండుకున్నావు చెల్లి అనడానికి, లేదా మనందరం కలుసుకోవాలంటే రా ఆదివారం పూట చర్చికి రా కలుసుకుందాం, ఇవి కాదు. మనం మనుషులు కలవడానికి కాదు రావాల్సింది, చెప్పండి, దేవుణ్ణి కలుసుకోవడానికి రావాలి, దేవుణ్ణి చూడాలి. ఈరోజు నేను దేవుణ్ణి యొక్క మాటలు, ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడో దైవజనుడు ద్వారా
ఆయన స్వరాన్ని నేను వినాలి. అలాగే నాకున్న కష్టాలన్నీ ప్రార్థనాపూర్వకంగా దేవునికి నువ్వేమో ప్రార్థనలో మాట్లాడాలి, ఆయన వాక్యంలో నీతో మాట్లాడతాడు. చూసారా, ఒక చక్కటి సహవాసపు తోట. కాబట్టి ఆయన మనసులో ఉన్నవన్నీ మీకు చెప్తాడు, మీకున్న కష్టాలన్నీ కూడా ఆయనకి చెప్పుకోవాలి. అందుకని దేవుడు అంట ఏ తోట వేశాడు అంటే సహవాసపు తోటను వేశాడంట, లేదా దైవ సహవాసపు ఉద్యానవనము అని మనం పేరు పెట్టుకోవచ్చు. మీకు క్లుప్తంగా చెప్పేస్తాను, దీనికి లోతుకి వెళ్ళను. ఆ మొదటి తోట పేరు ఏంటంట సహవాసపు తోట, లేదా సహవాసపు తోట అన్న పర్లా, ఉద్యానవనం అన్న పర్లేదు. రైట్, సహవాసపు ఉద్యానవనము. ఇక రెండో మాట చూద్దాం రండి త్వరగా. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము యందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలండి. ఎక్కడంట? సింధూర వనము. వనము అనగా తోట, ఉద్యానవనము. రెండో తోట పేరు ఏంటంటే సింధూరపు తోట. ఎప్పుడు అంటే విశ్వాసి అయిన అబ్రహాం అంట తనకు బిడ్డలు లేరు అనే ఆలోచనలతో దేవుడు నన్ను పిలిచాడే. ఇప్పటికీ దేవుడు పిలిచి నాకు 75 ఏళ్ళు ఉన్నప్పుడు పిలిచాడు, ఇప్పుడు నాకు 99 ఏళ్ళు వచ్చేసినాయి. 24 సంవత్సరాలు దేవుడు నన్ను ఎడబాసాడే. రేపో మాపో వస్తే నాకు 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. దేవుడు నన్ను పిలిచి 25 సంవత్సరాలు అయిపోతుంది అని చాలా వేదనతో, పిల్లలు లేరు, పెద్ద దాసి కొడుకుని చేసుకున్నా అంటే దేవుడు కాదన్నాడు. లేదా హాగర్ పిల్లని చేసుకుంటాను మొదట దాసుడైన ఎలియాజరు అంటే కాదన్నాడు. దాసికి పుట్టిన ఇష్మయేలా అంటే కాదన్నాడు. నీ కడుపునే పిల్లల్ని ఇస్తా అన్నాడు. ఏంటి ప్రభువా అంటారు కదా చాలాసార్లు, ఉన్నది పోయే. కాబట్టి ఏమీ లేకుండా నన్ను ఏంటి ప్రభువా అంటూ ఓ పక్క ఎండ తగులుతున్నానంట. ఆ మనసులో ఉన్న బాధ కంటే ఎండ బాధ పెద్ద ఏమీ అనిపించలేదంట. కాబట్టి ఆ ఎండ తగులుతున్నప్పటికీ కూడా మనోవేదన కలిగిన వాడే దేవుని వైపు చూస్తూ ఏంటి ప్రభువా అనుకుంటుండగా దేవుడే దిగి వచ్చి అబ్రహాము దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దీని పేరేంటి అంటే విశ్వాసపు యొక్క వనమై ఉన్నది. విశ్వాస వనము లేదా విశ్వాస ఉద్యానవనము. విశ్వాసులు ఎక్కడున్నారు? ఎండలో ఉన్నారు. చెప్పండి, ఎక్కడున్నారు? శ్రమల్లో ఉన్నారు. ఏమండి, ఆదివారం పూట అందరూ ఒకేలా ఉంటారా? అందరూ సంతోషంగా వస్తారు గుడికి. ఏమండి, పీత కష్టాలు పీతకి, శీత కష్టాలకి పీతకి అన్నట్టుగా, ఏమండి శీత కష్టాలు శీతకున్నట్లుగా, ఏమండి ఒక్కొక్కరు ఒక్కో శ్రమ. ఆర్థిక సమస్యలు కొంతమంది, ఆధ్యాత్మిక సమస్యలు కొంతమంది, అనారోగ్య పరిస్థితులు కొంతమంది, చాలామంది చాలా సమస్యలతో వస్తారు. ఏంటబ్బా ఇలా అయిపోయావు అంటే ఎండ తగిలినప్పుడు వాడిపోయినట్లుగా మొహాలు వాడిపోతూ ఉంటాయి. కానీ ఎంతమంది ఎన్ని మొహాలు వాడినా, ఎన్ని ఎండలు వచ్చినా అబ్రహాము దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నట్లు ఇది ఆనుకునే తోట, నమ్మకం ఉంచే తోట. ఈ తోట పేరేంటి అంటే విశ్వాసపు తోట అన్నమాట. ఈ తోట దగ్గరికి వచ్చిన వారు ప్రభువుని ఆనుకుంటారు. అందుకని భక్తుడు కూడా యేసు నీ తలపై నాకెంతో హాయి అన్నారు భక్తులు దేవదాసయ్య గారి పాట పాడుతూ. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు అంట ఎన్ని కష్టాలతో రాని, ఎన్ని నష్టాలతో రాని, ఎన్ని బాధలతో రాని, దేవుని మందిరం రాగానే ఒక ప్రశాంతత, ఒక నెమ్మది. బయటికి వెళ్తే ఏమండి అప్పుడు ఫోన్ చేస్తాడు, అనారోగ్య పరిస్థితులు వచ్చి పడిపోతూ ఉంటారు, ఇబ్బంది పరిస్థితులు వచ్చేస్తాయి, ఇంటికి వెళ్ళాలంటే భయము, ఆర్థిక సమస్యలు ఎన్నైనా ఉన్నవండి. కానీ గుళ్ళోకి రాగానే, ఆ సహవాసంలోనికి రాగానే, దేవునిలోనికి రాగానే నెమ్మది వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఎవరి మీద ఆనుకున్నారంట? యెషయా గ్రంథం 26:2-3 వచనాల్లో మనం దేవుని మీద ఆనుకునే వారంగా ఉండాలంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆనుకునే వాడికంట నెమ్మది, సమాధానం దొరుకుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి విశ్వాసపు యొక్క ఉద్యానవనం ఏంటి అంటే ప్రభువుని ఆనుకునే ఉద్యానవనము. ఇక్కడ వచ్చిన ఉద్యానవనంలోకి వచ్చిన ఈ సంఘానికి వచ్చిన వారందరికీ దేవుడు ఏమిస్తున్నాడంటే నెమ్మదిని, ప్రశాంతం. ఎలాగా? ఆయన మీద ఎంతమంది అయితే ఆధారపడతారో, నమ్మడం నీ చిత్తమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం చేయడానికి నా ప్రభువు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ తోట సింధూరు వనమైన ఈ తోట దేని చూపిస్తుందంటే విశ్వాసుల శ్రమలను నెమ్మదిని కలిగించినట్లు శ్రమల్లో ఉన్న విశ్వాసికి నెమ్మదినిచ్చి ఆనుకునే నమ్మకాన్ని ఇచ్చే తోట
ఈ సింధూరపు వనపు తోట. దీనికి విశ్వాసాల ఉద్యానవనం అని చెప్పుకోవచ్చు అనమాట. భారాలతో వచ్చినా కష్టాలతో వచ్చినా ఇక్కడ ఎవరున్నారో తెలుసా? పరామర్శించే దేవుడు ఉన్నాడంట. చెప్పండి, ఎవరున్నారు? బాధల్లో ఉన్నవాడికంట బాధ వినేవాడు ఉంటే బాగుంటుందంట. కాబట్టి అందుకని 65వ కీర్తన 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా అని ఆయనకి పేరు. ప్రార్థనలో ఏం చెప్తాం? మన కష్టాలన్నీ చెప్తాం. ఆయన అంటే ఓపికగా చెప్పమ్మా, నువ్వేం చెప్తావు చెప్పు, నేను వింటా. ఎందుకు చెప్తున్నావు అంటే ఆరుస్తాడనో తీరుస్తాడని మనం దేవునికి చెప్పుకుంటాం అన్నమాట. కొంతమంది చూడండి, కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది అక్కల మీద, అన్నల మీద, తమ్ముళ్ళ మీద, బంధువుల మీద, స్నేహితుల మీద ఆధారపడి నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా, నాకు ఈ కష్టాల నుంచి బయటకు తీస్తావు అంటారు చూడండి. అలాగా మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన కష్టాలన్నింటిలో నుంచి అంటే మన దేవుడు మనకి నెమ్మదినిస్తాడు. ఆనుకునే తోట విశ్వాసపు యొక్క ఉద్యానవనం, దాని పేరు సింధూర ఉద్యానవనం. ఇక 3వ చూద్దాం రండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము. 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. దావీదు అక్కడ నుండి పోయి ఎన్గేదునకు వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. చాలండి. ఎన్గేది ఉద్యానవనం పేరేంటంటే ఎన్గేది ఉద్యానవనము. ఈ ఎన్గేది ఉద్యానవనంలో మనం చరిత్ర చదువుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాటలో మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, సౌలు రాజుగారు ఆయన దగ్గరికి గొల్యాతు అనే పరాక్రమవంతుడు వచ్చి, నాతో యుద్ధం చెయ్యి, అందరం కొట్టుకోవడం కాదు, బలశాలులమైన వాళ్ళు కొట్టుకుందాం, కాబట్టి నా శత్రువుల పక్షం నుంచి నేను వస్తాను, నీ పక్షం నుంచి ఎవరు వస్తారని అడిగితే గొల్యాతును చూసిన వారందరూ నీరు గారిపోయి, మేము వెళ్ళలేం బాబు, అతడు చిన్నప్పటి నుంచి విద్య నేర్చుకున్నవాడంట, కత్తి పట్టుకుంటే వాడు ముందు మేము నిలవలేము, అతడు బాడీ చూస్తేనే మేము తట్టుకోలేకపోతున్నాము, సరే రాజా మేము ఎవ్వరం వెళ్ళలేము, నువ్వు వెళ్తే వెళ్ళు అంటే రాజుగారు కూడా భయపడి దాక్కున్నాడంట. వాడు 40 రోజులు టైం ఇచ్చాడంట. అప్పటికి 39 రోజులు అయిపోయినాయంట. అన్నలు చూద్దాము యుద్ధం ఎలా చేస్తున్నారా అని చెప్పి వచ్చిన దావీదు గొల్యాతు మాటలు విని రోషం తెచ్చుకొని యుద్ధం యెహోవాదని చెప్పి రాజుగారి పర్మిషన్ తీసుకొని 5 నున్నల రాళ్ళతో ఏమండి ఆ ఎన్గేది మనం చూసిన వారమైతే ఆ యాలా లోయలో యుద్ధం చేస్తాడు. యుద్ధాన్ని గెలిచిన తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాట పాడడం మొదలెడతారు. అల్లుడే రాజుగారే 1000 మందిని చంపితే అల్లుడు 10,000 మందిని చంపాడురా అన్నట్టుగా. ఈ మాట మామగారైన రాజుగారికి నచ్చలేదు. అల్లుడినే కదా పొగిడేది అని అనుకోకుండా నా కొడుకును మానేసి నా అల్లుడిని పొగడడం ఏంటని అల్లుడి మీద కక్ష పెట్టుకొని అల్లుడిని చంపడానికి బయలుదేరాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి చేతికి. అయితే బైబిల్లో మాట చెప్తున్న మాట ఏంటంటే, దావీదును తరమడానికి వెళ్ళిన సౌలు అంట దావీదికే 2-3 సార్లు దొరికిపోయాడంట. నిద్రపోయేటప్పుడే కానివ్వండి, బహిర్భూమికి వెళ్ళినప్పుడే కానివ్వండి, ఇక వేరే వేరే చోట్లలో దావీదు గారికి దొరికిపోతేనంట దావీదు గారంట సౌలుని చంపకుండా క్షమించాడంట. ఆ క్షమాపణ పేరే ఎన్గేదు. ఎన్గేదు అంటే క్షమాపణ ఉద్యానవనము. చెప్పండి, సంఘానికి ఏమి నేర్పుతున్నారు సేవకుడు? రేపొద్దున ఎవడైనా మిమ్మల్ని ఎదురొస్తే కొట్టేయండిరా, చంపేయండిరా, పొడిచేయండిరా అంటున్నాడా? సమాధానంగా ఉండండి. సమాధానమే మనకు కావాలి. పొట్లాటకి వెళ్ళొద్దు, సమాధానంగా ఉండండి. ఇంకా బాగా చెప్పాలంటే మన ప్రభువు మనల్ని క్షమించినట్లు మనం కూడా ఇతరులను క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు క్షమాపణ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. కుష్ఠరోగి అయిన సీమోను కూడా ఒకసారి స్వస్థత కలిగినప్పుడు ఏమండి ఆయన ఒకరోజు విందు చేసినప్పుడు అంట యేసు ప్రభుకి ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాల, కానీ ఆ ఇంట్లో నుంచి అంట పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన కన్నీళ్లతో పాదాలు కడిగింది, తలకురులతో తుడిచింది, ఏమంటే సుగంధ తైలముతో ఆయనను భూస్థాపనకు సిద్ధపరిచింది. బైబిల్ అంటుంది అతని కంటే ఈమె నీతిమంతురాలని. వాడు అంటాడు, ఈమె ఎవరితో నీకు తెలుసా అని. అయ్యా, పాపం చేసేవారు ఎంతమైనా ఉండొచ్చు, కానీ నేను ఎవరినో తెలుసా? పాపాలను క్షమించేవాడు. చాలామంది అంటారు వీడికి పాపాలు క్షమించే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నిజమే, ప్రభువే దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకనేనేమో ఆయన సిలువలో యజ్ఞ పశువుగా మారినప్పుడు ఆయన పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. మన ప్రభు మనకి నేర్పిన, సంఘాల్లో నేర్పుతున్న ఆ
సిద్ధాంతము, ఆ అనుభవాలు ఏంటయ్యా అంటే ఎన్గేది అనగా క్షమించండి. మీరు క్షమాపణ పొందినట్లు మనం కూడా ఇతరులకు ఏం నేర్పాలి? సంఘాల్లో ఏమి నేర్చుకోవాలంటే ఎన్గేది అనగా క్షమాపణ ఉద్యానవనం అనే విషయాన్ని గమనించాలి. సంఘాలు ఏమి నేర్చుకుంటున్నావు? అమ్మా నీ పెంపకం నాకు బాగుందమ్మా ఎందుకన్నాడు అంటే సొలొమోను క్షమాపణ అంటే ఏంటో నేర్చుకుంది. ఇక 4వది త్వరగా చెప్పేసుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనము. పరమగీతములు 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలములలో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు వల్లి పద్మము వంటి దానను. షారోను పుష్పము, ఆలోచించండి ప్రియులారా, షారోను వనములో పుట్టిన పుష్పం అన్నమాట. ఇది రెడ్ రోజ్ అని పిలుస్తారు. ఇక్కడ మనం చూసిన వారమైతే ఈ యొక్క షారోను వనములో పుట్టిన ఈ షారోను ఉద్యానవనం అన్నమాట. ఇది ఏమి నేర్పుతుందయ్యా అంటే ఏమండి, మనం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ఇదంట ఈ ఉద్యానవనం అంట చుట్టూ మొలకంపల మధ్య లోతైన లోయల్లో పెరుగుతుంది అంటండి ఈ పువ్వు. కాబట్టి మనం ఎక్కడున్నాం అన్నది కాదు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మనం లోకంలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా దీవించే దేవుడు మనకున్నాడు. కాబట్టి అప్పుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న ఫలింపు అంటే ఏంటో, ఫలభరితం అంటే ఏంటో, చిగురు అంటే ఏంటో దేవుడు మనకు నేర్పాడు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది మనం ఎవరైనా సరే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వర్ధిల్లుతామన్నమాట. కాబట్టి మనం దేవుళ్ళలో భక్తి చేసినప్పుడు దేవుడు మన పాపాలన్నిటినీ క్షమించి, చూడండి ఒకసారి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునో రాకుండా నీ దొడ్డి కరియు నీ దండం నన్ను కాపాడనేది కీర్తనకాడు 23వ కీర్తన చెప్పినట్లు షారోను వనములోనంట ఎన్ని కష్టాలు ఉండనివ్వండి, ఈ షారోను వనమంట ఎదగడం మానదంట, చిగురించడము మానదంట. అబ్బా నువ్వు లోతుల్లో ఉన్నావు కదా, గోతుల్లో ఉన్నావు కదా, పైకి వస్తావా అంటే మీకు నమ్మకం లేదేమో. నేను ఈరోజు సంఘాల్లో ఎంతమంది అండి అప్పుల బాధతో వచ్చాను, దేవుడు మమ్మల్ని దీవించాడు. ఇబ్బందుల్లో వచ్చాము, అనారోగ్యంతో వచ్చాము, దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. మందిరంలో ఏముందయ్యా అంటే స్వస్థత ఉంది, చిగురింపు ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. అందుకే నేనేం రాసుకున్నానంటే ఫలించే అనుభవం ఉంది. షారోన్లో ఏముందంట? ఫలించే అనుభవం. సంఘంలో ఏముందంటే ఫలభరితంగా ఉందంట. మనం నిజంగా కరెక్ట్గా భక్తి చేయగలిగితే, ఆత్మీయంగా ఉంటే మన దేవుడు ఎవరో తెలుసా? కష్టాల మధ్యలో ఉన్నప్పటికీ అభివృద్ధి, ఆశీర్వాదము ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి మొదటి దాని పేరు మళ్ళీ ఒకసారి వస్తున్నాను, ఏదేను అనగా సహవాసపు ఉద్యానవనం. 2వది సింధూర వనం అనగా ఆనుకునే విశ్వాసి యొక్క వనం. 3వది మనం చూసిన వారమైతే ఎన్గేది అనగా క్షమాపణ ఉద్యానవనం. 4వది షారోను ఉద్యానవనం అనగా చిగురించి ఫలించే ఉద్యానవనం. ఇక 5వది మనం చూసిన వారమైతే మత్తయి సువార్త 26, 36, 37 వచనాల్లో గెత్సెమనే వనము. చెప్పండి ఏంటంట? గెత్సెమనేలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? శ్రమ అనుభవించారు. కాబట్టి సంఘాల్లో కూడా మనం ఏం అనుభవిస్తూ ఉంటాము? క్రీస్తు కొరకు ఉపవాస దీక్షలు చేస్తూ, కన్నీరు కారుస్తూ, శ్రమ అంటే ఏంటో నేర్చుకుంటాం. శ్రమ ఎలా పడాలో, ప్రభు కోసం ఎలా బాధలు అనుభవించాలో, ప్రభు కోసం ఎలా నిందలు అనుభవించాలో, క్రీస్తులో మనం ఎలా ఎదగాలో అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న మాట ఏంటయ్యా అంటే గెత్సెము అనగా శ్రమల వనము. గెత్సెమనే తోటకి ఎందుకు పేరు వచ్చిందయ్యా అంటే గెత్సెవనం అనే తోటంతా ఒలీవల చెట్లతో ఉంటుందంటండి. ఒలీవ చెట్టుకున్న గుణం ఏంటో తెలుసా? దాన్ని ఎంత దంచితే అంత నూనె వస్తుందంట, స్వచ్ఛమైన నూనె. దాని గింజలే కానీ, ఆకులే కానీ, రమ్మలే కానీ చావు అంటండి. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమలో మనుషుడు వర్ధిల్లుతాడే కానీ కురిగిపోడు. కాబట్టి 5వది మనం చూసిన వారమైతే గెత్సెమనే వనము, శ్రమల వనం అన్నమాట. ఇక 6వది నేను చెప్పక్కర్లేదు, దానికి కింద వచనాలే ఉంటాయి, గొల్గతా ఉద్యానవనము. గొల్గతా కొండ, తోట అని కూడా పిలుస్తారు. అసలు అది కొండ అనే దానికంటే తోట అనాలంట. దాన్ని కపర్నహూము గొల్గతా కొండ అనే పేరు మనం చెప్తాం. గొల్గతా పక్కనే ఉద్యానవనం ఉందని గొల్గతా ఉద్యానవనం అని అంటారు. ఇది దేని చూపిస్తున్నాయి అంటే క్రీస్తు యొక్క మరణాన్ని చూపిస్తుంది. క్రీస్తు యొక్క జననమే కానీ, మరణమే కానీ ఎంత పరిశుద్ధతో మనం కూడా క్రీస్తు కొరకు శ్రమ అయినా, నిందైనా అనుభవిస్తూ బాప్తీసాన్ని చూపిస్తుంది అన్నమాట. మనం క్రీస్తు యొక్క బాప్తీసులోనికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న వాటిని చంపి క్రీస్తులో మనం జీవించాలని నేర్పుతుంది. ఇక చివరిది మనం చూసిన వారమైతే
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో పరలోకపు ఉద్యానవనము, పరదేశ ఉద్యానవనము అని కూడా పిలుస్తారు దాన్ని. అంటే అర్థం ఏంటయ్యా అంటే నిత్య సంతోషము, నిత్య రాజ్యమైన ఆ పరలోకాన్ని చేరే గొప్ప వనం ఏదైతే ఉందంటే సంతోషము, ఆనందాన్ని కలిగించే ఉద్యానవనం. 7 ఉద్యానవనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాను, మనం చదువుకుంటే మా ప్రేమ దేవుని బిడ్డలారా, మొదటి ఉద్యానవనం పేరేంటి చెప్పండి? ఏదేను అనగా సహవాసము. రెండవది సింధూరము అనగా ఆనుకొనుట. మూడవది ఎన్గేది క్షమాపణ. నాలుగవది చెప్పండి షారోను చిగురించుట, ఫలించుట. ఐదవది గెచ్చిమను శ్రమ అనుభవించుట. ఆరవది రక్షణ, క్రీస్తులో మరణించుట. ఏడవది దేవునితో యుగయుగాలు జీవించుట. ఎక్కడ నేర్పుతున్నాయన్నీ? మందిరములోనే ఇక్కడ తయారు చేసి ఒక పుష్పంలాగా, ఒక పండులాగా. ఉద్యానవనంలో ఏం తయారవుతాయి? చెట్లు, పువ్వులు, ఆకులు, రెమ్మలు, ఏగా చెట్లు. కానీ ఒక ఫలంలాగా, ఒక పుష్పంలాగా నిన్ను నన్ను ఎదిగింపచేస్తుంది. కాబట్టి సొలొమోనుకు సాదృశ్యమైన యేసుక్రీస్తు నీతో ఈరోజు అంటున్నాడు, అమ్మా నువ్వు ఏ ఉద్యానవనంలో తయారయ్యో, ఎక్కడ పూసావు, ఎందుకండి యేసయ్య అంటే, అదేనమ్మా శ్రమ అంటే ఏంటో నీకు తెలుస్తుంది, బాధ అంటే ఏంటో నీకు తెలుస్తుంది, క్షమాపణ అంటే ఏంటో తెలుస్తుంది, సహవాసం అంటే ఏంటో తెలుస్తుంది. అందుకనే అంటున్నాను, నువ్వు ఏ ఉద్యానవనంలో పెంచబడ్డావు. మనం చెప్పాలి, అయ్యా విశ్వాస బైబిల్ మిషన్ పక్షమున ఉన్న దైవ కృప ప్రార్థన మందిరంలో, అది వీరమ్మగుంటైనా వసంతవాడైనా, అందుకని ఒకటే పేరు పెట్టాను నేను. మన చర్చిలు 4 ఉన్నప్పటికీ కూడా మన సంఘాల పేరు ఏంటంటే దైవ కృప ప్రార్థన సహవాసం లేదా మందిరము. విశ్వాస బైబిల్ మిషన్ మినిస్ట్రీలో మన ముందు ఈ ఉద్యానవనపు తోటలో 4 తోటలు ఉన్నాయి మనకి. ఈ 4 తోటల్లో మనం ఏమవ్వాలంట? ఎదగాలి, తయారవ్వాలి, సిద్ధపడాలి, పుష్పించాలి, ప్రభువులకు మనము అలంకరించబడాలి. అట్టి ధన్యత నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన మన ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. తల వంచని ప్రార్థన.